హలో, నేను మీ సిఎస్ రావు. కొన్ని దశాబ్దాల పోరాటం వర్గీకరణ అనేది, ఆ వర్గీకరణ బిల్లు ఆమోదం కానీ దాన్ని మొత్తం ఫైనలైజేషన్ కానీ కావడానికి సరైనటువంటి సమయం వచ్చేసింది. అయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఇప్పుడు చాలా ముఖ్యం. దానికి ఎన్నికలు ప్రధానం. సో ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ పెట్టి పోరాడుతున్నటువంటి మందాకృష్ణ మాది గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. ఆయన ఏ పందాలో వెళ్ళబోతున్నారు ఈ ఎన్నికల్లో అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం బ్రదర్. నమస్తే. అవునన్నా, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ మొక్కల్లో చాలా కనబడుతుందన్న. అంటే మీరు సాధించడానికి, గోల్ సాధించడానికి దగ్గరకు వచ్చినట్టు మీ మొక్కల్లో బాగా గ్లో కనిపిస్తుంది. అంతేగానన్నా, అది కనిపిస్తుంది. అంటే గ్లో అని కాదు, లక్ష్యానికి దగ్గరకు వచ్చినామా అనేది అది కనిపిస్తుంది. చాలా చరిష్మాగా, చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను 5-6 సార్లు ఇంటర్వ్యూ చేశాను, అంత ఆనందంగా ఎప్పుడు లేరు. సో ఆల్మోస్ట్ బాగా అసలు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అయినా వర్గీకరణ అయిపోయిందని. నేను ఇప్పుడు అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే, వర్గీకరణ చేస్తాను అనే మాట అన్నది ఎవరో కాదు కదా. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలో కూడా ఒక అభిప్రాయం ఉండేది. ఆయన ఏదన్నా అనుకుంటే చేస్తాడు అని కదా. ఏదన్నా అనుకుంటే చేస్తాడు. ఆయన చేయాలనుకున్న దాన్ని అడ్డం పడడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా చేస్తాడు అనేది నమ్మకం. అంత స్ట్రాంగ్ లీడర్. లీడర్. ఆ లీడర్ మిమ్మల్ని నా తమ్ముడు అని చెప్పి భుజం తట్టినప్పుడు ఓకే అయిపోయింది ఇంకా వర్గీకరణ అనుకున్నారా? రైట్. ఒక గౌరవ దేశ ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని కదా, దేశంలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఒక జాతి పక్షాన్ని వచ్చి తానే నిలబడి, నేను ఈ సమస్య పరిష్కారానికి మీకు అండగా ఉన్నాను అని చెప్తున్న దశలో కొంత భావోద్రేకం గురి కావడం సహజం. తర్వాత 30 ఏళ్ళుగా జరుగుతున్న ఈ పోరాటానికి దేశ ప్రధానమంత్రి రూపంగా పరిష్కారం జరగబోతుంది కదా అనేది ఒక సంతోషం. ఈ రెండింటి మధ్యలో వచ్చిందే ఆ రోజు కన్నీరు అనుకుందాం. కాబట్టి దేశ ప్రధానమంత్రి ఈ సమస్య పరిష్కారానికి నేను ఉన్నాను, ఈ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను, ఈ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది, దాన్ని వెంటనే వేగవంతం చేసే విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది, సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా వాదిస్తుంది, దీన్ని పరిశీలి చేయడానికి వేగవంతం చేయడానికి ఒక కమిటీ వేస్తుంది, అంతిమంగా వర్గీకరణ చేస్తాను అన్నాడు. ఇక అంత పెద్ద మనిషి దేశ ప్రధానమంత్రి నోటి నుంచి ఇవన్నీ వచ్చిన తర్వాత, ఆయన అన్నదాని ప్రకారంగా ప్రక్రియ ముందుకు సాగుతున్న తర్వాత, ఇక ఆ ప్రక్రియ ఎప్పుడో బయటపడుతుందని చెప్పి మనం అనుకుంటున్న దశలో ఇక వర్గీకరణ జరుగుతుందని కదా మేము అనుకుంటాం. అందుకే నా పెద్దన్నలాగా కనిపించేది. నిజమే, నాకే కాదు దేశానికే పెద్ద అన్న ఆయన. అదే చెప్పారు కదా, దేశానికే పెద్ద. నిజంగా చాలా కోణాల్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. దూరం ఉండి ఆయనను చూసి మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఒకే ఆయన ఆచరణను, ఆయన మాటను సంపూర్ణంగా అర్థం చేసుకొని ఒక మాటకు నిలబడే వ్యక్తి కదా అని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటారు. గట్లా అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఒకరు. 30 ఇయర్స్ పైన మీరు రకరకాల పోరాటాలు, రకరకాల ఇబ్బందులు, ఆరోపణలు ఎన్నెన్నో ఎదుర్కొని మొత్తానికి వచ్చారు. చాలామందిని కలిసి ఉంటారు కదా ఈ టెన్యూర్లో లీడర్స్ని. నరేంద్ర మోడీలో ఉన్న స్పెషాలిటీ ఏం గమనించారు? ఓకే, మీరు అన్నట్టుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో ప్రారంభంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూడా కాదు, 94లో. తర్వాత పెద్దలు ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డితో కలిసిన రోజులు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారితో కలిసిన రోజులు ఉన్నాయి, చంద్రబాబు గారితో కలిసిన రోజులు ఉన్నాయి, రాజశేఖర్ రెడ్డి గారితో కలిసిన రోజులు ఉన్నాయి, రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయినాక కలవలేదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన దీక్షలు చేస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డది, కానీ మళ్ళీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు కలవలేదు. దాని కారణాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఆయన దళిత ముఖ్యమంత్రిని చేయకుండా మోసం చేసినప్పుడు మనం ఎదురు తిరిగాం. తిరిగిన కానీ కొంత మన మీద కన్నెర చేసి కొద్దిగా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోయాడు, మీకు తెలుసు. దాన్ని ఫేస్ చేశాం. అదే సమయంలో గౌరవ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చూసాం కదా. తర్వాత సోనియా గాంధీ గారితో పాటు దేశ కేంద్ర మంత్రులు చాలామంది చూసాం. ఇతరులకు ఆయనకు తేడా ఏంటంటే, దేశ ప్రధానమంత్రులు ఎవరు
అత్యంత దగ్గర తీసుకొని ఎవరితో మాట్లాడిన సన్నివేశాలు నీకు తక్కువ కనిపిస్తాయి. అవును. ఎవరినన్నా మీరు చూడండి, మన ప్రధానమంత్రి లెవెల్ ఎవరినన్నా చూడండి కదా. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మన దగ్గర వ్యవహరించినట్టే కాదు, చాలా సందర్భంలో అత్యంత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళ పక్షాన నేను ఉన్నాను అని చెప్పడానికి ఒక 3-4 సందర్భంలో ఆయన కనిపించిన చరిత్ర ఉన్నది మన దాంతో పాటు. అంటే సంపూర్ణంగా ప్రజలకు, అత్యంత పేద ప్రజలకు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో ప్రధానమంత్రులు అంటే ఇక దేశ ప్రజలకు సంబంధం లేని వ్యవహారంగా కనిపిస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రధాన నాయకులతో దగ్గర ఉన్నట్టు కనిపిస్తారే తప్ప ప్రజలకు దగ్గర ఉన్నట్టు కనిపించారు. ప్రజలకు ప్రధానమంత్రుల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. కానీ ఈ దేశ ప్రధానమంత్రికి ప్రజలకు గ్యాప్ తక్కువ కనిపిస్తుంటుంది, గ్యాప్ కనిపించదు. ఎందుకంటే మీరు అలా భావిస్తున్నారు? ఎందుకంటే ఆయన కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు, ఆయన కార్పొరేట్ల ప్రధానమంత్రి అంటుంటారు కదా. ఏంటి మీకు పేద ప్రజల పట్ల కమిట్మెంటు ఆయనకు ఉంది అని చెప్పడానికి మీకు ఉన్న పాయింట్స్ ఏంటి? ఒక ప్రధాన పాయింట్ చెప్పనా, ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు పూటకు లేని కుటుంబం నుంచి కదా వచ్చిన వాళ్ళు కాదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు పూటకు ఇబ్బంది పడుతున్న కుటుంబం వచ్చినాడు. ఓకే, తల్లి ఏం చేసి తన కుటుంబాన్ని పోషించుకున్నది? నరేంద్ర మోడీ గారితో పాటు పిల్లలందరినీ పక్కన బేషన్ల దోవి కదా. తండ్రి ఏం చేసేవాడు? ఓ చిన్న రైల్వే స్టేషన్లో టీ అమ్ముడు, ఆ టీ గ్లాసులు కడిగి టీ అందించిన వాళ్ళు లేనివాడు. అంటే పూటకు తిండికే ఇబ్బందులు పడుతున్న కుటుంబం వచ్చినాడు కదా. ఈ దేశ ప్రధానమంత్రి అయినాక ఆ తిండికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్య గురించి కూడా ఆలోచించాడు అతను. ఎగ్జాంపుల్, నాకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా స్నేహితుడు, సోదర సమానుడు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు నాతో పంచుకుంటాడు. ఒకసారి గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కొంతమంది కేంద్ర మంత్రులు కూర్చొని కొన్ని విషయాలు చర్చిస్తున్నారు. ఆ చర్చిస్తున్న సమయంలో 2-3 కేంద్ర మంత్రులు లేచి, సార్ మనం తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న బియ్యం, ఉచిత బియ్యం ఎదురుతున్నదో ఆ ఉచిత బియ్యం పథకాన్ని రద్దు చేద్దాం సార్ అన్నాడు. ఎందుకు అని అడిగి ప్రధానమంత్రి అడిగి ఎందుకు రద్దు చేయాలన్నా, అంటే కరోనా వచ్చిన కాంచి ఉచిత బియ్యమే కదా, అవును ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీ బియ్యం. ఎందుకు అంటే సార్ వీళ్ళు సగం అమ్ముకుంటుండ్రు సార్ అన్నాడు. కేంద్ర మంత్రులు మనం ఇచ్చిన బియ్యాన్ని సగం అమ్ముకుంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే అమ్ముకొని రాదు, మీకు పోయేదేంది, అమ్ముకొని రాదు అంటే మీరు ఉన్నారా అప్పుడు? కిషన్ రెడ్డి గారు షేర్ చేసుకున్నారు, కిషన్ రెడ్డి గారు నాతో షేర్ చేసుకున్నారు. ఓకే ఓకే ఓకే, అమ్ముకొని రాదు, మనం బియ్యం మాత్రమే ఇస్తున్నాం, వాళ్ళకు ఉప్పులు ఇస్తలేం, పప్పు ఇస్తలేం, కారం ఇస్తలేం, పసుపు ఇస్తలేం, నూనెలు ఇస్తలేం, ఎల్లిగడ్డలు ఇస్తలేం కదా. కొంత అమ్ముకొని అవి తెచ్చుకుంటుండ్రు పేదలు. ఓకే, పోయేదేంది నీకు, అందువల్ల పథకం రద్దు కాదు, కొనసాగిస్తా అని చెప్పేశాడు. ఆ కొనసాగించే పథకం మళ్ళీ 5 ఏళ్ళకి అన్నాడు. ఇప్పుడు చూడండి, అవును ఎక్స్టెండ్ చేస్తారు. అవును, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ మరి దానికి. ఇవాళ మనం బయట కొంటే బియ్యం 30 నుంచి 40 రూపాయలు మినిమం ఉన్నాయా? మరి 30 నుంచి 40 రూపాయల బియ్యం పేదవాడికి ఉచితంగా ఇస్తుండ్రు కదా. అంటే ఆకలి బాధలు తెలిసిన ప్రధానమంత్రి కాబట్టికనే, పేద కుటుంబం వచ్చిన ప్రధానమంత్రి కాబట్టికనే కేంద్ర క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ఒక మాట అంటే ఎందుకు రద్దు చేయాలా, అది కొనసాగుతుంది, నువ్వు అన్ని ఇస్తలేవు కదా, కొన్ని అమ్ముకొని కొన్ని అవి తెచ్చుకుంటుండి పోయేది ఏంది అన్నట్టు. ఇదొకటి చాలదా ఆయన పేదల మనిషి అనడానికి? ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. నువ్వు చెప్పంటే నేను ఎగ్జాంపులే చెప్పేసి కదా.